మై రీఛార్జ్ ఆయుర్వేద బిజినెస్ ప్లాన్ గురించి ఈ రోజు మనం చెప్పుకోబోతున్నాం ఫ్రెండ్స్. దీని సృష్టికర్త మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ కులహరి గారు. ఇది ఒక ఇండియన్ కంపెనీ. జైపూర్ లో సెప్టెంబర్ 23, 2010లో స్టార్ట్ చేసి ఇప్పటి వరకు 15 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు. ఇది మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ రిజిస్టర్డ్ కంపెనీ. సుమారు 700 కోట్ల టర్న్ ఓవర్ చేస్తున్న ఈ కంపెనీ ఎక్కడెక్కడ షాపులు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఫ్రాంచైజీలు ఉన్నాయో ఈ చార్ట్ లో పూర్తిగా ఉంది వివరంగా. జస్ట్ మీరు ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. అలాగే ఇందులో 60% లేడీస్ మాత్రం సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు. అదే విధంగా మన ఇండియాలో ఎక్కడి నుంచి అయినా సరే ఆన్లైన్ ప్రోడక్ట్ బుకింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది మాత్రం గమనించవచ్చు. ఇక్కడ ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. కంపెనీ ప్రొఫైల్స్ అండ్ సర్టిఫికేషన్స్ అన్నమాట. మొత్తం వీళ్ళ వెబ్సైట్లు అన్ని రకాలుగా ఉన్నాయి. ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. ఇంక్లూడింగ్ ఆన్ కార్డ్ తో సహా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఒకసారి. ఇక్కడ కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ ఫుడ్ సర్టిఫికేట్స్ అన్నమాట. FSSAI ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా, GMP సర్టిఫికేట్ అండ్ WHO సర్టిఫికేట్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేట్, ఇంకా మేడ్ ఇన్ ఇండియా సర్టిఫికేట్ అండ్ నాన్ GMO సర్టిఫికేట్ అండ్ ISO సర్టిఫికేట్, అన్ని రకాల సర్టిఫికేట్లు వీళ్ళకి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో ఏ ప్రాబ్లం లేదు, మీరు ఒకసారి గమనించవచ్చు. మనం ఈ కంపెనీలో ఎలా జాయిన్ అవ్వాలంటే ఇదంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. గూగుల్లో www.myrecharge.co.in అనే వెబ్సైట్ ఓపెన్ చేసి అక్కడ మనం ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేదా మన ప్లే స్టోర్ లో మై రీఛార్జ్ సిమ్ బయో అనే ఒక యాప్ ఓపెన్ చేసి మనం అక్కడ ఫ్రీగా రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. మీకు ఎవరైతే ఫోన్ చేస్తారో వాళ్ళ ద్వారా వాళ్ళ ఐడి నెంబర్ తీసుకుని మీరు రిజిస్టర్ అవ్వచ్చు. ఇదంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈ కంపెనీ స్లోగన్ ఏంటంటే చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్ అంటారు. ఖచ్చితంగా షాప్ మారితే కనుక మన లైఫ్ అయితే చేంజ్ అవుతుందండి. ఇది పక్క. షాప్ మారుతాం ఓకే. ఈ కంపెనీలో ఏముంటాయి కూడా చూద్దాం ఫ్రెండ్స్. హోమ్ కేర్, బ్యూటీ కేర్, పర్సనల్ కేర్, హెల్త్ కేర్, అగ్రికల్చర్ సంబంధించిన అన్ని రకాల ప్రొడక్ట్స్ ఇందులో మనకి అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. అసలు ప్రొడక్ట్ ఏమైనా చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ రైస్ బ్రాండ్ ఒరిజినల్ ఆయిల్ ఉంది, అలాగే డిష్ వాష్ ఉంది, అండ్ ఫ్లోర్ క్లీన్ ఉంది, అండ్ టాయిలెట్ క్లీనర్ ఉంది, సర్ఫ్ ఉంది, అండ్ లిక్విడ్ ఉంది, సర్ఫ్ లిక్విడ్ ఉంది, అండ్ చూడండి టూత్ పేస్ట్ ఉంది. 2 రకాల టూత్ పేస్ట్లు ఉన్నాయి, బ్రష్లు ఉన్నాయి, యాంటీ డాండ్రఫ్ షాంపూ. ఇంకెక్కడ ఏమైనా చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ప్రీమియర్ లీఫ్ టీ అనమాట. ఇది మేము వాడుతాం, చాలా బాగుంది. అలాగే ఆమ్లా క్యాండీ ఉంది, అండ్ పసుపు, కారం, మసాలాలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అన్ని రకాల మసాలాలు అయితే ఇందులో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకేమన్నా చూద్దాం ఫ్రెండ్స్. హెర్బల్ షాంపూ ఉంది, ఎయిర్ కలర్ ఉంది, 3 రకాల హెయిర్ ఆయిల్స్ ఉన్నాయి, అండ్ హ్యాండ్ వాష్, బాడీ వాష్, అండ్ సబ్బులు ఉన్నాయి. 3 రకాల సబ్బులు ఉన్నాయి ఇక్కడ. ఇంకా సబ్బులు ఇంకా చాలా రకాలు ఉన్నాయి. 4-5 రకాల సబ్బులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఏమన్నా చూద్దాం. ఇంకా పైన చూడండి 3 రకాల సబ్బులు ఉన్నాయి. అలాగే ఫేస్ వాష్, స్క్రబ్, అండ్ మేకప్ కిట్ అనమాట. మేకప్ అంటే కాస్మెటిక్స్ సంబంధించిన అన్ని రకాలు ఉన్నాయి అనమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఆడవారికి సంబంధించిన అసలు కాస్మెటిక్స్ అంటే ఫేషియల్ కి సంబంధించిన చాలా మంచి ప్రొడక్ట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో. అలాగే మనకి బాడీ స్ప్రేలు ఉన్నాయి అనమాట. ఎట్లా అంటే ఒక 2 పాకెట్ స్ప్రేలు, 2 జెంట్ అండ్ లేడీస్ స్ప్రేలు అనమాట. అదే విధంగా ఆడవారికి సంబంధించిన అన్ని రకాల ప్రొడక్ట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నాను. ఇక్కడ శానిటరీ యాప్ గురించి నేను గతంలో చేసిన బిజినెస్ లో నేను నేర్చుకున్న సబ్జెక్ట్ ఏంటంటే ఇందులో ఒక యానిన్ స్ట్రిప్ అని ఒక స్ట్రిప్ ఉంటుందండి. ఇది ఏంటంటే లేడీ పీరియడ్ టైంలో పెయిన్ ఎక్కువ వస్తూ ఉంటుంది కదా. ఆ పెయిన్ వచ్చినప్పుడు వీటిని యూజ్ చేసినట్లయితే కనుక ఆ యానిన్ స్ట్రిప్ అనేది దాని గుణం ఏంటంటే లోపల ఉన్న పెయిన్ అంతటిని కూడా అబ్జర్వ్ చేసుకునే గుణము ఈ యానిన్ స్ట్రిప్ లో ఉంటుందని చెప్పేసి నేను నేర్చుకున్నాను ఫ్రెండ్స్. ఇది మాత్రం ఎక్సలెంట్ ప్రొడక్ట్ అండి. దాంతో పోలిస్తే ఇందులో చాలా తక్కువ రేట్ అనమాట. అందులో 10 ప్యాడ్లు 225 రూపాయలు, కానీ ఇందులో 36 రూపాయలు. 6 ప్యాడ్లు 36 రూపాయలు మాత్రమే. అంత తక్కువ రేట్ అనమాట ప్రొడక్ట్. సో ఇక్కడ ఇంకేమన్నా చూద్దాం ఫ్రెండ్స్. పెయిన్ బామ్ ఉంది, అలాగే రకరకాల అగరబత్తులు ఉన్నాయి, అండ్ అగ్రికల్చర్ సంబంధించిన ఎక్సలెంట్, భూమి మీద ఏ పంట వేసినా సరే అగ్రికల్చర్ సంబంధించిన ఎక్సలెంట్ ఆర్గానిక్ ప్రొడక్ట్ అయితే మనకి కంపెనీ ఇచ్చింది ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి అనమాట ఇవి. ఒకసారి మీరు పరిశీలించండి. ఇంకా ఇక్కడ మనం చూసినట్లయితే సప్లిమెంట్ విషయంలో, హెల్త్ సప్లిమెంట్ విషయంలో కాంప్రమైజ్ అయితే అవ్వలేదండి. చాలా ఎక్సలెంట్ మంచి రిజల్ట్ అయిన ప్రొడక్ట్లు ఉన్నాయి. అలాగే తక్కువ రేట్లు అనమాట. నేను బిఫోర్ చేసిన కంపెనీ కన్నా ఇక్కడ చాలా చాలా తక్కువ రేట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి మీరు అన్ని కూడా పరిశీలించండి రేట్లు కూడా. సో ఇందులో ఏంటంటే మాంగో డ్రింక్ అనేది ఒకటి ఉంటుంది. ఈ మాంగో డ్రింక్ నా జీవితంలో నాకు మంచి రిజల్ట్ ఇచ్చింది అనమాట, మా ఫ్యామిలీకి, మా ఇంట్లో ఆడవారికి. సో ఈ కంపెనీలో ఈ మాంగో డ్రింక్ మాత్రం నేను మర్చిపోయానండి, ఎందుకంటే అంత మంచి రిజల్ట్ ఉంది. సో ఇంకా ఏమన్నాయంటే శిలాజిత్ ఉంది, అండ్ మైతులసి ఉంది, స్టివియా డ్రాప్స్ ఉన్నాయి, ఆర్గానిక్ హనీ ఉంది. ఇంకేమైనా చూద్దాం ఫ్రెండ్స్. ఇందులో మోకాళ్ళ నొప్పులకు సంబంధించి గ్లూకోజమైన్ ఉంది, అలాగే థైరోకేర్ అండ్ థైరాయిడ్ సంబంధించి ఉంది, అలాగే PCOD ప్రాబ్లం, PCOS ప్రాబ్లం సంబంధించి నారిసిస్టో కేర్ అని చెప్పేసి మంచి టాబ్లెట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే మల్టీవిటమిన్స్ ఉన్నాయి. ఇక్కడ ఒమేగా 369 సాఫ్ట్ జెల్ అని ఒక క్యాప్సూల్ ఉంది ఫ్రెండ్స్. దీని గురించి ఒక విషయం చెప్పాలి మీకు. దీన్ని మేజర్ గా అవిసె గింజలతో తయారు చేస్తారు. ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఫ్రెండ్స్. అదేంటంటే మనిషి చనిపోయే లోపు గుండెపోటు రాకుండా ఉండాలంటే కనుక ఈ అవిసె గింజలతో తయారు చేసిన సాఫ్ట్ జెల్ ప్లస్ రైస్ బ్రాన్ ఆయిల్ కలిపి వాడండి ఫ్రెండ్స్. ఎట్టి పరిస్థితుల్లో కూడా చనిపోయేలోపు గుండెపోటు అనేది రాదు. అంత గ్యారంటీ సప్లిమెంట్స్ అనమాట ఇవి. నేను నేర్చుకున్న సబ్జెక్ట్ అది కూడా. ఇంకా మన దాంట్లో సప్లిమెంట్స్ ఏమున్నాయంటే లేడీస్ సంబంధించిన ప్రోటీన్ పౌడర్ ఉంది, అలాగే పిల్లలకు సంబంధించిన ప్రోటీన్ పౌడర్ ఉంది, అండ్ జెంట్స్ సంబంధించిన ప్రోటీన్ పౌడర్ ఉంది, అలాగే డయాబెటీస్ వాళ్ళకి సంబంధించిన ప్రోటీన్ పౌడర్ ఉంది, అండ్ కాల్షియం టాబ్లెట్స్ ఉన్నాయి, అలోవెరా, ఆమ్లా, అర్జున, ఇవన్నీ కూడా రకరకాల సప్లిమెంట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ఒకసారి గమనించండి. ఇక్కడ ఇంకైనా సప్లిమెంట్స్ ఉన్నాయి చూద్దాం ఫ్రెండ్స్. త్రిఫుల, నోని, గిల్లోయ్, బ్రింగరాస్, లివ్ 2000, అశ్వగంధ, యువతేజ డబుల్ ప్లస్, మొరింగా, స్పిరులినా,
గైనమాక్స్, స్లిమాక్స్ అనే రకరకాల సప్లిమెంట్స్ అనేది ఇక్కడ మనం చూడడం జరుగుతుంది ఫ్రెండ్స్. వీళ్ళ ఎన్ని తయారు చేశారు, ఇదంతా కూడా 5000 సంవత్సరాల క్రితం నాటి ఫార్ములాను ఉపయోగించి తయారు చేసిన సప్లిమెంట్స్ అండి ఇవన్నీ. ఒకసారి మీరు పరిశీలించండి. ఇక్కడ ఇంకా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రివెన్షన్ అండ్ క్యూర్ అని చెప్పి జబ్బు పడకుండానే ముందుగానే వాడుకునే విధంగా మనకి 70 రకాల డిసీజ్ కి సంబంధించి ఇక్కడ సప్లిమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు ఇక్కడ పరిశీలించండి. ఓకే, ఇదంతా బాగానే ఉంది. అసలు ట్రెడిషనల్ బిజినెస్ అంటే ఏంటి, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటే ఏంటి అనేది ఇక్కడ మనం ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ట్రెడిషనల్ అంటే కిరాణా షాప్, సూపర్ మార్కెట్ అండ్ బట్టల షాప్ ఇవన్నీ కూడా ట్రెడిషనల్ మోడ్ లోకి వస్తాయి ఫ్రెండ్స్. అదేంటంటే ఫ్యాక్టరీ దగ్గర 40 రూపాయలు తయారు చేసిన ఒక ఐటమ్ మన దగ్గరకు వచ్చేటికి 100 అవుతుంది. ఒకసారి లెఫ్ట్ సైడ్ లో ఒకసారి చూడండి. ఈ మధ్యలో డిస్ట్రిబ్యూటర్స్ అండ్ హోల్సేలర్స్ అండ్ రిటైలర్స్ అండ్ అడ్వర్టైజ్మెంట్లు వీళ్ళందరూ ఉంటారు అనమాట. ఒకసారి రైట్ సైడ్ లో చూడండి, పైన ఫ్యాక్టరీ ఉంటుంది, కింద మనం ఉంటాం అనమాట. సో ఇది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనమాట. ఈ ప్రతిదీ కూడా ఇక్కడ ఎవరికైతే రకరకాల అమౌంట్లు పెట్టారు చూసారా, ఇదంతా కూడా మనల్ని తీసుకోమంటుంది. ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ యొక్క థాట్ ఏంటంటే మేము సొంతంగా మా యూనిట్లో తయారు చేసిన ప్రతి ప్రోడక్ట్ని కూడా మీకు డైరెక్ట్గా ఇస్తాము. మీరు మాటే మార్కెట్ కింద ఒక డిస్ట్రిబ్యూటర్ కింద ఉండి మీరు సేల్ చేసినట్లయితే కనుక మీకు ఇప్పటి వరకు అక్కడ కొనుక్కున్న వాటికి ఎప్పుడు కూడా మీకు రూపాయి అమౌంట్ రాలేదు కాబట్టి మేము ఇచ్చిన దానికి డైరెక్ట్గా మీకు పర్సంటేజ్ రూపంలో మీకు ఆదాయాన్ని పెంచుతాం, అలాగే ఆరోగ్యాన్ని ఇస్తామని చెప్పేసి మన డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ చెప్తున్నాయి ఫ్రెండ్స్. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇక్కడ ఒకసారి చూడండి, సమంత గారు అనమాట, ఒక సెలబ్రిటీ, మీకు తెలిసిందే. సో ఈవిడ ఏంటంటే మీ పేస్ట్ లో ఉప్పు ఉందంటూ వస్తుంది. సో ఈవిడికి ఒక 30 సెకండ్ల వీడియోకి ₹1 నుంచి 10 కోట్ల వరకు ఆదాయం ఇస్తుంది ఇక్కడ కోల్గేట్ కంపెనీ. సో ఇక్కడ ఒకసారి చూడండి, ఫ్యాక్టరీ నుంచి వచ్చి దగ్గర ఒక ₹4 తయారైన ఈ ప్రొడక్ట్ మన దగ్గరకు వచ్చి ₹10 అవుతుంది. అంటే మధ్యలో ఎవరెవరి దగ్గర ఎంత ఇన్కమ్ ఆగిపోతుంది అనేది ఒకసారి మీరు ఆలోచించండి. ఒక్క విషయం చెప్తున్నాను వినండి ఫ్రెండ్స్. 144 కోట్ల మన భారతదేశంలో జనాభా 44 కోట్ల మంది తీసేసిన 100 కోట్ల మంది ఒక్కొక్కళ్ళు ఒక పేస్ట్ తీసుకున్న ఒక్కొక్కరి మీద ₹1 తీసినా సరే 100 కోట్లు వస్తాయి. ఈ మధ్యలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక 50 కోట్లు పోయిందంటే కనమ 50 కోట్లు కూడా ప్రాఫిట్ ఉంటుంది కోల్గేట్ కంపెనీకి. ఈ కోల్గేట్ కంపెనీ ఎక్కడి నుంచి వచ్చిందనేది మీరు ఒకసారి ఆలోచించండి. ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఏమంటుందంటే అదే రకమైన యాడ్ మీరు చేసుకోండి, ఆ ఆదాయాన్ని ఆ ఆరోగ్యాన్ని మీరు పొందండి అని చెప్పేసి అంటుంది. ఇది ఒకసారి మీరు గమనించాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఒకసారి మన మహేష్ బాబు గారు, సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ట్రెడిషనల్ మార్కెట్ గురించి ఎలాంటి యాడ్ ఇస్తున్నారో చూడండి. వీళ్ళు ఈ ప్రోడక్ట్ వాడతారో లేదన్న విషయం పక్కన పెట్టండి ఫ్రెండ్స్. మనం ఏది నమ్ముతున్నాం అంటే ఇక్కడ మహేష్ బాబు గారిని, సమంత గారిని నమ్మి మాత్రమే ప్రోడక్ట్ కొంటున్నాం. ఇక్కడ నేనేమంటానంటే ఆర్గానిక్ గా తయారు చేసిన ప్రోడక్ట్ నే వాడదాం అని చెప్పేసి నేను అంటున్నాను. విదేశీ వస్తువులు వద్దు, స్వదేశీ వస్తువులే ముద్దు అని చెప్పేసి నా నినాదం. మీరు ఏమంటారో ఒకసారి మీరు చెప్పండి. ఇక్కడ ఒకసారి జనరల్ షాప్ కి మై రీఛార్జ్ షాప్ కి ఒకసారి మనం తేడా చూద్దాం ఫ్రెండ్స్. జనరల్ షాప్ లో బిల్ ఉండదు, మన బిల్లు GST బిల్ ఉంటుంది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. క్వాలిటీ వర్షన్కి వస్తే మన క్వాలిటీ 100% క్వాలిటీ ఉంటుంది. అలాగే డిస్కౌంట్లు కూడా నెంబర్ 1 డిస్కౌంట్లు ఉంటాయి, ఆఫర్లు సూపర్ ఆఫర్లు ఉంటాయి, బోనస్ చాలా రకాలుగా ఉంటాయి. నేను లాస్ట్లో చెప్తున్న విషయం. సో ఇన్కమ్ విషయానికి వస్తే కనుక మనం ఎంత కష్టపడితే అంత ఇన్కమ్ ఉంటుంది. అది లక్షల్లో అవ్వచ్చు, కోట్లు అవ్వచ్చు, అది మాత్రం నేను చెప్పలేను. కష్టపడిన దాన్ని బట్టి మనకి ఇన్కమ్ వస్తుంది అనమాట, మాత్రం నాకు బాగా తెలుసు. ఇందులో సత్తా ఉందన్నమాట. సో ఇక్కడ మన MD గారు అశోక్ కొలహరి గారు ఏమంటున్నారంటే నాన్ వర్కింగ్, వర్కింగ్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ ఇచ్చారండి. నాన్ వర్కింగ్ లో 4 టైప్స్ ఆఫ్ లైఫ్ టైమ్ ఇన్కమ్స్ ఉంటాయని చెప్పేసి అంటున్నారు. అలాగే వర్క్ చేసుకుంటే కనుక 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ లైఫ్ టైమ్స్ ఉంటాయని చెప్పేసి అంటున్నారు. అవి ఏంటో మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. అందులో మొదటి బెనిఫిట్ వచ్చేసి మనం తీసుకున్న ప్రతి సరుకు మీద అప్ టు 30% డిస్కౌంట్ ఇస్తుంది కంపెనీ. రెండో బెనిఫిట్ ఏంటంటే సెల్ఫ్ పర్చేస్ పర్ఫార్మెన్స్ బోనస్ అనమాట అండి. ఇక్కడ 1 నుంచి 6000 BV చేసినట్లయితే కనుక 6 నుంచి 15% మనకి బోనస్ ఇస్తుంది కంపెనీ. అంటే మనం పర్సనల్ గా కొనుక్కున్న దానికి బోనస్ ఇస్తుంది కంపెనీ. ఇక్కడ ఒకసారి అర్థం చేసుకోండి మీరు. నెక్స్ట్ మూడో బెనిఫిట్ ఏంటంటే ఫ్రీ ప్రొడక్ట్. ఇది నెక్స్ట్ స్లైడ్ లో చెప్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ 4గో బెనిఫిట్ ఏంటంటే డిజిటల్ యూజర్ సర్వీస్. ఇక్కడ చూడండి ఒకసారి మొబైల్ రీఛార్జ్, DTH రీఛార్జ్, డేటా కాల్స్ రీఛార్జ్ అండ్ గ్యాస్ సిలిండర్ బుకింగ్ అండ్ బస్ టికెట్ బుకింగ్, ఎయిర్ టికెట్ బుకింగ్, హోటల్ రూమ్ బుకింగ్ అండ్ అదరపు లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ అదర్ ఇన్సూరెన్స్ కూడా చేసుకోవచ్చు అనమాట అండి. ఎలక్ట్రిసిటీ బిల్ కూడా చేసుకోవచ్చు, మనీ ట్రాన్స్ఫర్ కూడా ఉందన్నమాట. సో రకరకాల యూజర్స్, డిజిటల్ యూజర్స్ అన్ని కూడా మనకి 4th బెనిఫిట్ లోకి వస్తున్నాయి ఫ్రెండ్స్. ఒకసారి మీరు గమనించండి ఫ్రెండ్స్. ఇక్కడ 3rd బెనిఫిట్ వచ్చేసి ఫ్రీ ప్రోడక్ట్ అనమాట. అది ఎలాగంటే కన్సిస్టెన్సీ యాప్ అనమాట. అంటే క్రమం తప్పకుండా మనం 6 నెలలు కనుక ప్రోడక్ట్ తీసుకున్నట్లయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2500 నుంచి 5000, 7000, 10,000 ఎంత మీరు తీసుకోవచ్చు. కన్సిస్టెన్సీగా క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే కనుక 7వ నెలలో మనకి ఫ్రీ ప్రోడక్ట్ అనేది మనకి కంపెనీ ఫ్రీగా ఇచ్చేస్తుంది అనమాట. సో ఈ విషయాన్ని మాత్రం మీరు గమనించండి. ఇలాగే ఈ రకంగా మనకి 4 టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ మనకి ఫస్ట్ మనకి వర్క్ చేయకపోయినా వస్తాయి అనమాట అండి. ఇది ఒకసారి మీరు గమనించండి ఒకసారి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక విషయం తెలుసుకోండి, మనకి పర్ఫార్మెన్స్ బోనస్ మంత్లీ పేఅవుట్ అని చెప్పి పేఅవుట్ సైకిల్ అని చెప్పేసి నెలలో 5 సార్లు మనకి పేఅవుట్ వేస్తుంది. ప్రతిదీ కూడా ఇదంతా కూడా ఈ వ్యాలెట్ లోకే వస్తుంది, డైరెక్ట్ గా మన అకౌంట్ కి అయితే రాదు. ఒకసారి మీరు గమనించండి. ఇదేంటంటే 1వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు 7ని మనకి పేఅవుట్ పడుతుంది, 7 నుంచి 12 వరకు 13ని, 13 నుంచి 18 వరకు 19ని, 19 నుంచి 24 వరకు 25ని, 25 నుంచి 37 వరకు నెక్స్ట్ మంత్ థర్డ్ మాత్రం మనకి పేఅవుట్ అనేది ప్రతి వారం కూడా ఈ వ్యాలెట్ లో అలాగే స్టోరేజ్ ఉంటుంది.
సో ప్రతి నెల కూడా మనకి పేఅవుట్ అసలు పేఅవుట్ వచ్చేటప్పటికి నెలకి మనకి 3వ తారీఖుకి మేజర్ పేఅవుట్ వస్తుంది అనమాట అండి. ఇది ఒకసారి మీరు గమనించండి. ఓకే, నెక్స్ట్ వర్క్ చేస్తే 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఏ రకంగా ఇస్తుంది అనేది ఇక్కడ మనం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఒకసారి గమనించండి, డ్రీమ్ అన్లిమిటెడ్ ప్లాన్ అని చెప్పి 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఇస్తుందండి. అది ఫస్ట్ వచ్చి టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్, 2 సిల్వర్ రాయల్టీ బోనస్, లీడర్షిప్ రాయల్టీ బోనస్, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్, బ్రాండ్ అంబాసిడర్ బోనస్ అని 7 రకాల ఇన్కమ్స్ అయితే మనకి ఇస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు చూడండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్రీ బిజినెస్ ఆపర్చునిటీ అని చెప్పేసి మంత్లీ 600 BV రిక్వైర్మెంట్ అడుగుతుంది అనమాట. అంటే ఒక నెలకు వచ్చి మనకి 600 BV కనుక మనం ప్రోడక్ట్ కొనుక్కున్నట్లయితే కనుక ఈ రకమైన ఇన్కమ్స్ అన్ని కూడా మనకి ఇస్తానంటుంది. అది ఏ విధంగా ఉన్నాయని చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 600 BV ప్రోడక్ట్లు అనమాట. ఇవన్నీ తీసుకున్నట్లయితే కనుక MRP మనకి 2064 రూపాయలు అవుతుంది. సో మనకి డిస్ట్రిబ్యూటర్, మనకు ఒక ఐడి తీసుకున్న తర్వాత మనం డిస్ట్రిబ్యూటర్ అవుతాం కాబట్టి డిస్ట్రిబ్యూటర్ ప్రైస్లో మనకు వచ్చేటప్పటికి 1567 రూపాయలు. అంటే ఇక్కడ టోటల్గా BV 600 BV కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ చూసినట్లయితే 600 BV ప్రోడక్ట్ అనమాట. ఇది కూడా ఇవన్నీ తీసుకున్నట్లయితే 1824 రూపాయలు అనమాట అండి. ఇక్కడ మనకు వచ్చి DP ప్రైస్ ఏంటంటే 1360 రూపాయలు. అంటే ఇక్కడ కూడా 600 BV కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇంక ఇవన్నీ కాదు, నాకు ఇంకా తక్కువలో బిజినెస్ చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక న్యూట్రిషన్ హెల్త్ డ్రింక్ అనమాట అండి. ఇది మాంగోల్ అని చెప్పేసి 849 రూపాయల MRP. ఒక మన DPకి వచ్చేటప్పటికి 729 రూపాయలు అనమాట. ఇక్కడ కూడా 600 BV కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ మాత్రం ఒక విషయం దీని గురించి చెప్పాలి ఫ్రెండ్స్, ఇదే నా లైఫ్ స్టైల్ మార్చింది అనమాట. ఈ మాంగోల్ డ్రింక్ అనమాట. అలోవెరా, ఆమ్లా, కోకం, నోని అండ్ గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ అండ్ జీరా ఎక్స్ట్రాక్ట్ అండ్ గ్రేప్ సీడ్స్ తో తయారు చేసిన ఒక మాంగోల్ జ్యూస్ అనమాట అండి. ఇది న్యూట్రిషన్ హెల్త్ డ్రింక్ అనమాట. ఎక్సలెంట్ రిజల్ట్ అనమాట అండి. దీని గురించి నేను ఒక వీడియో చేశాను, దాని డిస్క్రిప్షన్ లో పెడతాను, ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. దీన్ని తీసుకున్నా సరే మనకి 600 BV కంప్లీట్ అయిపోతుంది. ఈ రకంగా మనం 600 BV తో మనం బిజినెస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మనం పర్చేజ్ చేసుకున్న తర్వాత మనం వాడుకుని మనకు నచ్చితే కనుక ఒక 6గురికి రిఫర్ చేసుకుందాం. ఆ రిఫరల్ చేసుకున్నప్పుడు ఫస్ట్ స్టెప్ లో చూడండి, ఈచ్ వన్ పర్సన్ 600 BV ఖచ్చితంగా చేసుకోవాలి కాబట్టి వాళ్ళు ఒక్కొక్కరు 600 BV చేసినా సరే మనకు టోటల్ BV వచ్చి 3600 BV అవుతుందండి. అంటే మనకు ఫస్ట్ పేమెంట్ వచ్చేసి 390 రూపాయలు అవుతుంది. ఇప్పుడు ఒకసారి మీరు గమనించండి. నెక్స్ట్ సెకండ్ స్టెప్ లో మనం ఎలాగైతే 6 మెంబర్స్ ని డూప్లికేట్ చేసుకున్నామో మన కింద వాళ్ళు కూడా అలాగే సేమ్ పర్సన్స్ ని డూప్లికేట్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళు 600 BV ఒక్కొక్కరు 600 BV చేసినా గానీ టోటల్ BV వచ్చి 25,200 BV అవుతుందండి. సో అప్పుడు మన పేమెంట్ వచ్చి మన పర్ఫార్మెన్స్ బోనస్ మొత్తం 2772 రూపాయలు అవుతుంది. ఒకసారి చూడండి. నెక్స్ట్ థర్డ్ మంత్ లో అంటే స్టెప్ 3 లో ఈచ్ వన్ పర్సన్ సేమ్ మనకులాగే డూప్లికేట్ చేసుకున్నట్లయితే కనుక మనలాగే 600 BV చేసినట్లయితే కనుక టోటల్ BV వచ్చేసి 154,800 BV అవుతుందండి. సో అప్పుడు మన పేఅవుట్ పర్ఫార్మెన్స్ బోనస్ పేఅవుట్ వచ్చి 17,028 రూపాయలు వస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి గమనించండి. ఇక్కడ నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ అండి. అంటే ఫోర్త్ మంత్ చూసుకున్నట్లయితే కనుక మనలాగే మన కింద వాళ్ళు కూడా డూప్లికేట్ చేసుకుంటారు కాబట్టి 600 BV తో ఓన్లీ 600 BV గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ టోటల్ BV వచ్చి 9,28,800 BV అవుతుందండి. సో మనకు వచ్చి పర్ఫార్మెన్స్ బోనస్ మొత్తం టోటల్ గా వచ్చి 1,02,168 రూపాయలు వస్తుంది. ఒకసారి మీరు ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్. ఒక విషయం చెప్తున్నాను, ఇక్కడ కేవలం 600 BV మాత్రమే చెప్తున్నాను. 600 BV లో ఒక 4 స్టెప్స్ వరకు మనం కష్టపడినట్లయితే పర్ మంత్ వచ్చి మనకు 1 lakh ఖచ్చితంగా తీసుకుంటాం ఫ్రెండ్స్. నేను ఒక విషయం చెప్తున్నాను మీకు, 2008 నుంచి కూడా నేను డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో ఉన్నాను ఫ్రెండ్స్. నేను ఎక్కడా కూడా ఇలాంటి ప్లాన్ వెళ్ళలేదు, ఇలాంటి తక్కువ రేట్లో ఉన్న ఆర్గానిక్ ప్రోడక్ట్ ని చూడలేదు. సో ఇది మన దక్షిణ భారతదేశంలో మొదటిసారిగా వచ్చింది కాబట్టి దయచేసి అందరికీ చెప్తున్నాను, డైరెక్ట్ సెల్లింగ్ లో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ఇందులో ఆదాయాన్ని సంపాదించుకోండి. ఆర్గానిక్ ఆయుర్వేదంతో తయారు చేసిన ఈ ప్రొడక్ట్ అన్నింటిని కూడా వాడుకుంటూ ఆదాయాన్ని అట్ ద సేమ్ టైం ఆరోగ్యాన్ని కూడా మనం నిలుపుకోవాలని నా కోరికండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒకసారి గమనించండి, మనం 600 BV చేసుకుంటూ మన గ్రూప్ మొత్తం అంతా కూడా ఆన్లైన్ లో కూడా ఈచ్ వన్ పర్సన్ 2 lakhs బిజినెస్ వాల్యూమ్ పాయింట్లు చేసినట్లయితే కనుక మనకు వచ్చే ఇన్కమ్ ఒకసారి చూడండి. ఫస్ట్ ఇద్దరి మీద 10% మ్యాచింగ్ బోనస్ ఇస్తుంది. థర్డ్ పర్సన్ మీదకి వచ్చేటప్పటికి 12%, ఫోర్త్ పర్సన్ వచ్చేటప్పుడు 14%, ఫిఫ్త్ పర్సన్ వచ్చేటప్పుడు 15%, అక్కడి నుంచి ఎంతమంది అయినా సరే 15% ఇస్తుంది కంపెనీ. సో టోటల్ గా ఈచ్ వన్ పర్సన్ 2 lakhs బిజినెస్ చేసినా సరే మన పేఅవుట్ వచ్చి పర్ మంత్ వచ్చి అక్షరాల 1,32,000 వస్తుంది. ఇక్కడ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ చార్ట్ మాత్రం చాలా ఇంపార్టెంట్ చార్ట్ ఫ్రెండ్స్. ఇది ఏంటంటే చూడండి ఒకసారి, పైన 2 lakhs, 1 lakh అండ్ 3 lakh, 4 lakh, 5 lakh, 6 lakh అని చెప్పేసి వాళ్ళు బిజినెస్ వాల్యూమ్ చేశారు కదా. సో కింద లెవెల్కి వచ్చేటప్పుడు చూడండి ఒకసారి, తక్కువ ఉన్న వాళ్ళని చివరికి తీసుకెళ్లి 15% లో తీసుకెళ్లి ఎక్కువ ఉన్న వాళ్ళని మనకి మ్యాచింగ్ 10% లో తీసుకొచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ ఒకసారి మీరు చార్ట్ సరిగ్గా క్లీన్ గా అర్థం చేసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఫస్ట్ పర్సన్ 8 lakhs చేశారు BV, సెకండ్ పర్సన్ 6 lakhs BV చేశారు వాళ్ళ గ్రూప్ మొత్తం మీద. సో ఇద్దరి మీద 10% తీసేసినా సరే చూడండి నెక్స్ట్ మంత్ క్యారీ ఫార్వర్డ్ 2 lakhs క్యారీ ఫార్వర్డ్ తీసుకెళ్ళింది. అంటే ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే మన గ్రూప్ మీద మనం కష్టపడిన BV ఎప్పుడు కూడా కొలాప్స్ అవ్వకుండా క్యాలిక్యులేషన్ లో అసలు డిలీట్ అవ్వకుండా నీట్ గా అంటే క్యారీ ఫార్వర్డ్ నెక్స్ట్ మంత్ క్యారీ ఫార్వర్డ్ తీసుకెళ్ళడం అనేది ఇట్లాంటి బిజినెస్ నేను ఎప్పుడు చూడలేదని చెప్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ నుంచి కూడా ఇది నెంబర్ 1 బిజినెస్ అనమాట అండి. ఒకసారి మీరు గమనించండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న 7 types ఆఫ్ ఇన్కమ్ లో ఓన్లీ టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్ మాత్రమే చెప్పుకున్నాం. తర్వాత ఇంకా 6 లెవెల్ ఉన్నాయి, అవేంటి ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ 7 types ఆఫ్ ఇన్కమ్ లో మనకు వచ్చి రాయల్టీ ఇన్కమ్, సిల్వర్ డైరెక్ట్ రాయల్టీ ఇన్కమ్ అంటండి. అయితే ఇది 4% ఇస్తుంది కంపెనీ మనకి. సో ఇక్కడ ఏంటంటే
మొత్తం మనకు గ్రూప్ మొత్తం మీద కూడా మన టోటల్ మొత్తం గ్రూప్ మీద 99,000 బీవీ చేయాలండి. అంటే అది ఎలాగంటే ఒక విషయం చెప్తున్నాను. 99,000 బీవీ ఎలా చేయాలంటే మీరు ఈ నెలలో జాయిన్ అయ్యారు, ఒక 4-3 నెలలు మీరు మీ గ్రూప్ మొత్తం మీద మీరు బిజినెస్ చేసుకుంటూ వెళ్తున్నారు. 99,000 బీవీ అవ్వాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 70,000 బీవీ అయింది అనుకోండి, ఇంకా మనకి 30,000 బీవీ కావాలి. అంటే ఆ నెలలో పర్ఫెక్ట్ గా అదే నెలలో మనకి 33,750 బీవీ వచ్చినట్లయితే కనుక మనకి సిల్వర్ రాయల్టీ ఎలిజిబిలిటీ అనేది వస్తుందండి 4%. దీని గురించి నేను బిజినెస్ ప్లాన్ అని చెప్పేసి ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్, దాని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి దాన్ని కూడా గమనించండి, అదే అర్థమవుతుంది మీకు. నెక్స్ట్ వచ్చేసి లీడర్షిప్ రాయల్టీ బాండ్స్ అండి. ఇది 11% ఇస్తుంది కంపెనీ మనకి. మన కింద ఒక్కళ్ళైనా సరే సిల్వర్ అయితే కనుక మనం గోల్డ్ అవుతాం, తర్వాత ఇద్దరు సిల్వర్ అయితే కనుక షఫేర్ అవుతాం, అలాగే మూడో వ్యక్తి కూడా సిల్వర్ అయ్యారంటే మన గ్రూప్ లో ఎమరాల్డ్ అవుతాం, అట్లా నాలుగో వ్యక్తి కూడా సిల్వర్ అయ్యారంటే మనకి డైమండ్ డైరెక్ట్ అని చెప్పేసి ఇట్లా మనకు ఒక రకమైన సిల్వర్ రాయల్టీ బాండ్స్ అన్ని వస్తూ ఉంటాయండి. ఇదంతా కూడా 11% ఉంటుంది. సో దాని తర్వాత మనం పక్కన చూడండి, గోల్డ్ డైరెక్టర్ అయిన తర్వాత మనం ఉన్న మిగిలిన 5 మీద కూడా మనం 600 బీవీ చేసుకుంటూ 29,700 బీవీ చేసినట్లయితే కనుక అప్పుడు మనం గోల్డ్ లెవెల్ని ఎలిజిబుల్ అవుతాం. అప్పుడు మనకి కార్ ఫండ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ట్రావెల్ ఫండ్ అండి. ఇది కంప్లీట్ టర్న్ ఓవర్ నుంచి 3% మనకి బోనస్ కింద ఇస్తుంది. అలాగే తర్వాత కార్ ఫండ్ అండి, ఇది కూడా మనకి కంప్లీట్ టర్న్ ఓవర్ నుంచి 3% ఇస్తుంది. ఇక్కడ కార్ ఫండ్ ఎలా వస్తుందంటే కనీసం మన కింద ముగ్గురైనా సరే సిల్వర్ అవ్వాలి. ఆ తర్వాత మన సైడ్ ఉన్న ముగ్గురు దగ్గర నుంచి కూడా 16,200 బీవీ చేసినట్లయితే మనం కార్కి ఎలిజిబుల్ అవుతాం. అట్ ద సేమ్ టైం దీన్ని ఇదే మెయింటెనెన్స్ 3 months కనుక మెయింటెనెన్స్ చేసినట్లయితే కనుక మనకు కార్ ఫండ్ వచ్చి పర్ మంత్కి వచ్చి 80,000 పడుతుందండి. ఒకసారి మీరు ఇక్కడ గమనించాలి. నెక్స్ట్ వచ్చి హౌస్ ఫండ్ అండి. కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 2% ఇస్తుంది. అట్ ద సేమ్ టైం మన కింద 6 కూడా సిల్వర్ అయిపోయి ఉండాలి. దీన్నే కనుక మనం 3 నెలలు మెయింటెనెన్స్ చేసినట్లయితే కనుక పర్ మంత్కి వచ్చి 1 lakh మనకి హౌస్ ఫండ్ అనేది మనకు రిలీజ్ అవుతుంది. ఫైనల్ గా వచ్చేసి బ్రాండ్ అంబాసిడర్ బోనస్ అండి. కంపెనీ టర్న్ ఓవర్ మీద 1% ఇస్తుంది. ఫ్రెండ్స్ టోటల్ గా మనకు వచ్చి ఇన్కమ్ లో ఎన్ని రకాలు ఉంటాయంటే సెల్ఫ్ పర్ఫార్మెన్స్ బోనస్ ఉంటుంది, అంటే టీమ్ బిల్డింగ్ బోనస్ ఉంటుంది, అలాగే రాయల్టీ ఇన్కమ్ బోనస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం ఫ్రాంచైజ్ తీసుకున్నట్లయితే కనుక ఈ ప్రొడక్ట్ అంతా సేల్ చేసినందుకు 5% కమిషన్ ఇస్తుంది కంపెనీ. ఇన్ని రకాల బెనిఫిట్స్ అన్ని కూడా ఈ కంపెనీలో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఒకసారి చూడండి, 2 types ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి మనకి. అసలు యాక్చువల్ గా చెప్పాలంటే 90% పీపుల్స్ సింగిల్ వర్క్ మీద అంటే యాక్టివ్ ఇన్కమ్ మీద పనిచేస్తారు. తెలివైన వాళ్ళు మాత్రమే ప్యాసివ్ ఇన్కమ్ గురించి వెతుక్కుంటారు ఫ్రెండ్స్. అందులో 10% పీపుల్ మాత్రమే ఉంటారంట. ఒకసారి మీరు ఇది చూడండి, ఒకసారి చార్ట్ క్లియర్ గా అర్థమవుతుంది మీకు. ఇందులో మొత్తం ఒకసారి సబ్జెక్ట్ చదివిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఈ చార్ట్ కూడా ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. ఒక్కసారి ఈ చార్ట్ సరిగ్గా గమనించండి ఫ్రెండ్స్. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఆపర్చునిటీ ఇన్ ఇండియా పైన చూడండి, ఎన్ని అవకాశాలు ఉన్నాయంటే అన్ని అవకాశాలు ఉన్నాయంట. ఎవరు కూడా డైరెక్ట్ సెల్లింగ్ గురించి పట్టించుకోవట్లేదు, అక్కడే ప్యాసివ్ ఇన్కమ్ ఉంది. కింద ఒకసారి చూడండి, జాబ్ ఆపర్చునిటీ ఇన్ ఇండియా. ఆపర్చునిటీ జాబ్లు అసలు ఏమున్నాయో కూడా తెలియదు, కానీ జాబ్ గురించి పరితపించిపోతూ ఉంటారు. ఇది మీరు నమ్మినా నిజమే, నమ్మకపోయినా నిజమే ఫ్రెండ్స్. ఇందులో ఏమీ ఇన్వెస్ట్మెంట్ పెట్టేది ఏం లేదండి, జస్ట్ టైం పెట్టండి చాలు. ఎంత మార్నింగ్ 2 hours పెట్టండి, ఈవినింగ్ 2 hours పెట్టండి చాలు. సో మనకి ఇన్కమ్ అనేది